ఈరోజు పద్మనాభ ద్వాదశి తిథి. విజయ సిద్ధికి, గ్రహాల అనుకూలతల కోసం ప్రత్యేక తిథులలో చేసే పూజ అనుకూలిస్తుందట. ముఖ్యంగా కొన్ని విశేష దినాలలో చేసే పూజల వల్ల అనుగ్రహం లభిస్తుందని, అందుకు సంబంధించిందే ఈ పద్మనాభ ద్వాదశి వ్రతమని, ఈ వ్రతాన్ని పూర్వం పాండవులు కూడా ఆచరించి శత్రుజయాన్ని పొందారని మన పురాణాలు చెబుతున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం ద్వాదశి తిథి చాలా విశేషమైనది. సంవత్సరానికి 12 ద్వాదశులు, ప్రతి ద్వాదశి విశిష్టమైనది. ఆశ్వయుజ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశిగా శ్రీ మహావిష్ణువు స్వరూపమైన అనంత పద్మనాభ స్వామిని పూజించాలని వివరిస్తున్నారు పురాణ పండితులు. జీవితంలో సుఖశాంతులు, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసే వ్రతాలలో పద్మనాభ ద్వాదశి విశేషమైనది. ఈ వ్రతం గురించి వ్యాస మహర్షి విరచిత వరాహ పురాణంలో ప్రస్తావించబడింది. ఈ రోజున ఉదయాత్పూర్వమే నదీ స్నానాన్ని ఆచరించాలి, లేకుంటే గంగాదేవిని స్నానం చేసి నీటిలో ఆవాహనం చేసి ఆచరించవచ్చు. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. అనంతరం పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీ నారాయణులకు గంధం, కుంకుమ అలంకరించి ఆవునెత్తితో దీపారాధన చేసి సహస్రనామాలతో అర్చించిన తదుపరి పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వైష్ణవాలయాన్ని సందర్శించి అన్నదానం, వస్త్రదానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి చేపట్టిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు. ఇది పద్మనాభ ద్వాదశి తిథిలోని ఆంతర్యం, పరమార్థం. మరో భక్తి రాగం, ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంలో.